జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాలకు అధిపతి సూర్యుడు, గ్రహాల రాకుమారుడు బుధుడు. సూర్యుడు ప్రతి 30 రోజులకు ఒకసారి తన రాశిని మారుస్తుంటాడు. బుధుడు 21 రోజులకు రాశిని మారుస్తాడు. ఈ 2 గ్రహాలు ప్రస్తుతం కర్కాటక రాశిలో ఉన్నాడు. వచ్చే నెలలో సూర్యుడు ఈ రాశిలోకి రావడం, బుధుడు ఉండడం వల్ల వీరిద్దరూ కలిసి బుధాదిత్య రాజయోగాన్ని ఏర్పరుస్తున్నారు. దీనివల్ల ఏ రాశులు ఏ విధంగా ప్రయోజనాలు పొందుతున్నారనే విషయాన్ని తెలుసుకుందాం. సింహరాశి. ఈ రాశి వారికి బుధుడు అనేక సహాయాలు చేస్తాడు. దీనివల్ల మానసికంగా ఒత్తిడి తగ్గుతుంది. కార్యాలయంలో బాధ్యతలు పెరుగుతాయి. అంతేకాకుండా వ్యాపారంలో, వృత్తిలో కూడా బాధ్యతలు పెరుగుతాయి. ఆదాయం పెరుగుతుంది. సంపద వనగూరుతుంది. ఈ రాశివారు విజయాలు సాధిస్తారు. అందుకు అదృష్టం తోడవుతుంది. తులారాశి. కొత్త అవకాశాలు వీరి తలుపులు తడతాయి. అంతేకాకుండా జ్ఞానాన్ని పెంపొందించుకుంటారు. కొత్త విషయాలను నేర్చుకుంటారు. మానసికంగా సంతోషంగా ఉంటారు. వ్యాపారస్తులకు మంచి లాభాలున్నాయి. క్రొత్తగా పెట్టుబడులు పెడతారు. వ్యాపారాన్ని విస్తరిస్తారు. కెరీర్లో మంచి వృద్ధిని నమోదు చేస్తారు. కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రలకు వెళతారు. నవగ్రహాలకు ప్రదక్షిణ చేయడం వల్ల ఇంకా మంచి జరుగుతుంది. అడుగు విజయానికి దారి తీస్తుంది. కర్కాటక రాశి. ఆర్థికంగా అనేక లాభాలు ఈ రాశి వారికి ఉన్నాయి. ప్రేమకు సంబంధించిన ఒక ప్రపోజల్ అందుతుంది. అంతేకాకుండా కొత్త అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. ఉద్యోగస్తులకు పదోన్నతి ఉన్నది. బుధాదిత్య రాజయోగంతో ఈ రాశుల వారు ఆర్థికంగా బలవంతులు కాబోతున్నారు. కుటుంబ సభ్యులంతా సంతోషంగా ఉంటారు. అంతేకాకుండా తీర్థయాత్రలకు వెళతారు. పెద్దల ఆరోగ్యం బాగుంటుంది. ఇది కేవలం జ్యోతిష్య శాస్త్రం ప్రకారం అందించబడిన సమాచారం మాత్రమే. ఏమైనా సందేహాలుంటే నిపుణులను సంప్రదించండి.